మేడం నేను విలేజ్ నుంచి వచ్చాను. మా అమ్మ వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేద్దామని ఫైనాన్షియల్‌గా నేను ఏదైనా జాబ్ చూసుకుందామని. సో, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మంచి హాస్టల్ కోసం వెతుకుతున్నప్పుడు నాకు పీజీ కాలేజ్ ఐ మీన్ హాస్టల్ బాగుంటుందని తెలిసింది. సో, వీకెండ్స్ వచ్చినప్పుడు అందరు బయటకు వెళ్తుంటే నేను రూమ్‌లో ఒక్కదాన్నే ఉంటుండే. లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని. లోన్లీగా ఉండేదాన్ని. నాకేం తోచక ఎందుకు మరి అలా చెప్పినప్పుడు మాత్రం నువ్వెందుకు అట్రాక్ట్ కావాలి? తెలియకుండానే నాకు నేను రాను అంటే పోయేదేముంది వాళ్ళతో నీకు? ఇంతకుముందు వేరే బయట తిరిగిన ఫొటోస్ మీ పేరెంట్స్కి నీ ఫోటో సెండ్ చేస్తాము అది ఇది. హలో మనీషా, చెప్పు శిల్ప. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు అసలు? శిల్ప నాకు మ్యారేజ్ సెట్ అయింది, నేను వెళ్తున్నా, మా డాడీ కాల్ చేశారు. అరే చేసుకో, ఇంకా నీకు లైఫ్ ఉంది, ఎంజాయ్ చేయి. చేసిన తర్వాత నువ్వు కావాలంటే పెళ్లి చేసుకో. ఉన్నారు కదా మనకి ఇంకాను. ఎన్ని చెప్పినా నువ్వు వినవా మనీషా? లేదు శిల్ప, నేను వెళ్తున్నాను చెప్పినా కదా, ఎందుకు విసిగిస్తున్నావు నన్ను పదేసారి? ఏంటి పతివ్రతలో మాట్లాడుతున్నావు? నాకు అలవాటు లేనివి మీరు నేర్పించి చేపించారు నాతోని. నీకు అలవాటు లేకుండానే నువ్వు పబ్ లో డ్రింక్ చేసావా? నీకు అలవాటు లేకుండానే మీలాగా నేను బతకలేను, నాలాగా నేను బతుకుతా. ఏంటి బతిలాడుతుంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు మనీషా? లేదు శిల్ప, నేను రాను. రాను అంటే ఎలా కుదురుతుంది? పంపించమంటావు మీ నాన్నకి? ఏంటి నువ్వు అమ్మాయివే కదా, నీ మాట్లాడే పద్ధతి ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మీరెందుకు మాట్లాడుతున్నారండి మధ్యలో? నువ్వు ఒక ఆడదాని వై ఉండి ఇట్లా బ్లాక్మెయిల్ ఎట్లా చేస్తావు? నేనేం బ్లాక్ మెయిల్ చేయట్లేదు కదా, తన ఇష్టంతో వస్తానని చెప్పింది కాబట్టి రమ్మని అడుగుతున్నాను. ఇప్పుడు రాను అంది కదా. రానంటే నువ్వు ఫోర్స్ చేస్తావా? ఫోర్స్ ఎవరు చేశారండి? ఇప్పుడు చేస్తున్నావు కదా అమ్మా, ఇన్ లేదు అనుకుంటున్నావా నువ్వు? టైప్ రిక్వెస్ట్ అండి. మా స్టైల్ రిక్వెస్ట్ ఇంకో వేరే ఉంటది మరి. నువ్వు పెళ్లి చేసుకుని కూడా మంచి లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కదా శిల్ప. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం కదా మేడం. కాకపోతే నమస్తే, వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష. ఇవాళ మన గెస్ట్ అడ్వకేట్ శివకుమార్ చారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మీకు తెలిసిందే కదా మన షోకి ఆదరణ పెరిగింది. సో మనం ఎవ్రీ వీక్ క్లయింట్ తరఫు నుండి ఒక సమస్యను తీసుకొని మోరల్గా కానీ లీగల్గా కానీ వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ సజెషన్ ఏదైనా కూడా మనం ఇస్తున్నాం. సో అందులో భాగంగా ఇవాళ మనల్ని ఒక అమ్మాయి అప్రోచ్ అయింది. సో ఇమీడియట్గా కాల్ పెట్టాను. సో దట్ తనకి జరిగిన ప్రాబ్లమే ఇంకొకళ్ళకి జరగకూడదు అన్న ఒక మంచి ఉద్దేశంతో అమ్మాయి ఇక్కడికి వచ్చింది. మీరు కూడా అమ్మాయి సమస్య విని ఆమెకి తగిన హెల్ప్ చేయాలి. సో మనతో పాటు ఉన్నారు ఈరోజు మనీషా, స్టూడియోకి వచ్చారు. నమస్తే మనీషా. నమస్తే మేడం. సో మనీషా గారు, మీరు మన షో ద్వారా ఏం కోరుకుంటున్నారు? అసలు మీ సమస్య ఏంటి? మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఓపెన్గా, ఇప్పుడు లాయర్ గారు ఉన్నారు, మేము ఉన్నాము, ఓపెన్గా చెప్పండి మీ సమస్య ఏంటి. మేడం నాకు ఒక ప్రాబ్లం ఉంది మేడం ఇక్కడ, అందుకే వచ్చాను, మీరు సాల్వ్ చేస్తారని. చాలా మంది అమ్మాయిలు ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు, ఎవరు బయటికి చెప్పుకుంటలేరు. సో నేను ఒక స్టెప్ ముందేసి వచ్చాను, ఎందుకంటే నాలాంటి ప్రాబ్లం ఇంకే అమ్మాయి ఫేస్ చేయొద్దని. సూపర్, నిజం, నీ ధైర్యానికి మెచ్చుకోవాలి, తప్పు లేదు. ఏమున్నా కూడా ఓపెన్గా చెప్పు మనీషా. నేను సిస్టర్ అనుకో, ఓపెన్గా చెప్పు. నీలాగా ఎవరున్నా కూడా వాళ్ళకి యూజ్ అయ్యేలాగానే ఉండాలి. మేడం నేను విలేజ్ నుంచి వచ్చాను, మా అమ్మ వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేద్దామని ఫైనాన్షియల్గా నేను ఏదైనా జాబ్ చూసుకుందామని. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మంచి హాస్టల్ కోసం వెతుకుతున్నప్పుడు నాకు పీజీ కాలేజ్ ఐ మీన్ హాస్టల్ బాగుంటుందని తెలిసింది. సో నేను అక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చాను. అక్కడ నాకు ఎవరు తెలియదు, నేను అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే నాది విలేజ్ కల్చర్, ఇక్కడ సిటీ కల్చర్ నాకు అది సెట్ అవ్వలేదు. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే సిటీ కల్చర్కి అలవాటై పబ్బులు, మూవీస్, అలా బాయ్ ఫ్రెండ్స్, షికార్లు, నైట్ అవుట్లు అలా వాళ్ళు చేస్తుండే. నాకేం అవి నచ్చకపోతుండే. సో వీకెండ్స్ వచ్చినప్పుడు అందరు బయటకు వెళ్తుంటే నేను రూమ్లో ఒక్కదాన్నే ఉంటుండే. లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని. లోన్లీగా ఉండేదాన్ని, నాకేం తోచక. సో నేను అలా ఖాళీగా ఉంటుంటే మా ఫ్రెండ్స్ ఎందుకు ఖాళీగా ఉంటున్నావు, మాతోని రా, బయటికి టైం స్పెండ్ చేయి అని చెప్పేసి వాళ్ళు నార్మల్గా
అలా అలా తీసుకెళ్ళారు బయటికి. ఇంకా వాళ్ళు నాకు లేని అలవాట్లు కూడా నేర్పించారు. అలవాట్లు అంటే లైక్ డ్రింక్, స్మోక్ అంటే బాగుంటుంది, తాగు, ఒకసారి టేస్ట్ చేయి అలా. కాదు మనీషా, నీకు అలా చెప్పినప్పుడు నిప్పు అంటే ముట్టుకుంటే కాలుతుంది కదా, అది బ్యాడ్ హ్యాబిట్ అని నువ్వే చెప్తున్నావు. నీకెందుకు మరి అలా చెప్పినప్పుడు మాత్రం నువ్వెందుకు అట్రాక్ట్ కావాలి? అంటే వాళ్ళు అలా చేస్తే తప్ప నాతో క్లోజ్గా ఉండేవాళ్ళు కాదు మేడం. అంటే నేను సపరేట్గా ఒక్కదానిగా ఉంచేవాళ్ళ? అంటే లైక్ ఇప్పుడు వాళ్ళు ఇంకా ఏమో ఊరిది లైక్ ఏం తెలీదు అన్నట్టు చూసేవాళ్ళు నన్ను. సో నాకు ఇష్టం లేదు, బట్ నేను అది కాదు అని నాకు తెలుసు, కానీ నాకు తెలియకుండానే నాకు అలవాట్లు వచ్చేసినాయి. వాళ్ళతో మింగిల్ అవ్వడానికి అదే ఈ అమ్మాయి ఒంటరితనాన్ని కూడా వాళ్ళు క్యాష్ చేసుకున్నారు అనిపిస్తోంది. కొంచెం మైండ్ వాష్ చేసున్నారేమో, అంతేనా? ఓకే, చెప్పు. సో నాకు తెలియకుండానే అలవాట్లన్నీ నేర్చుకున్నా. కొన్ని రోజుల తర్వాత నేను ఇది కాదు, నా క్యారెక్టర్ ఇది కాదు, మా పేరెంట్స్కి తెలిస్తే బాధపడతారు అని చెప్పేసి నేను చేంజ్ చేసుకోవాలని అనుకున్నా మేడం. కానీ నా ఫ్రెండ్స్ నన్ను అదేంటి అలా ఎలా చేంజ్ అవుతావు, మాతో తిరుగు, తిను, తాగు, పబ్బులకు రావాలి, ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు నన్ను ప్రెజర్ ఫోర్స్ చేస్తుండే. ఇంకా వేరే వాళ్ళు కాదని నువ్వు చెప్పలేకపోయావా? నేను మామూలుగా అడుగుతున్నా. ఆ ప్లేస్లో నువ్వు ఉన్నావు, నేను రాను అంటే పోయేదేముంది వాళ్ళతో నీకు? అంటే వేరే ఇంతకుముందు వేరే బయట తిరిగిన ఫొటోస్ అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి మేడం. అవి పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు నన్ను. అంటే అబ్బాయిలతో ఉన్న మాట్లాడి అంటే నార్మల్గా అలా బయటికి అవుటింగ్ అలా వెళ్ళినప్పుడు వాళ్ళు పిక్స్ తీసి ఇది మీ పేరెంట్స్కి పంపిస్తా అని బెదిరిస్తున్నారు, నువ్వు రాకపోతే మాతో ఉండకపోతే. నీకు డౌట్ రాలేదు అసలు అబ్బాయిల చోటికి నువ్వెందుకు వెళ్ళావు మరి? వాళ్ళు నీ ఫ్రెండ్సా లేకపోతే అమ్మాయి వాళ్ళ? అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్సే మేడం. అంటే వాళ్ళే కల్పించినారు, నార్మల్గా మాట్లాడిపించినారు. నేను కూడా ఫ్రెండ్ లాగానే క్యాజువల్గా ఉన్నా, కానీ వాళ్ళు అలా తప్పుడుగా. క్యాజువల్గా అంటే ఏం చేసావు? ఓపెన్గా చెప్పు, ఎందుకంటే నువ్వు ఎవరికి తెలియదు కాబట్టి. ఏం జరిగిందో చెప్పు. ఏం లేదు మ్యామ్, కొన్ని చెప్పుకొని ఉన్నాయి. నేను తెలియకుండా చాలా తప్పులు చేశాను. ఇప్పుడు మా పేరెంట్స్కి చెప్తామని బెదిరిస్తున్నారు. నాకు అసలు నచ్చదు ఇవన్నీ పనులు, బట్ నాకు తెలియదు. నేను అలా నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి కూడా ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు ఎవరు లేరమ్మా ఇక్కడ మీకు సంబంధించిన వాళ్ళు? ఎవరు లేరు సార్. చెప్పినా ఎలా చెప్తుంది సార్? ఇప్పుడు అంతేనా నీ బాధ? చెబితే అమ్మాయి, నాకు అర్థమైంది ఒక అమ్మాయిగా, ఈ అమ్మాయి ఫస్ట్ హాస్టల్కి అంటే హైదరాబాద్కి వచ్చింది కొత్త, అంటే హైదరాబాద్ అనే కదా సిటీ కల్చర్కి కొత్త. ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుంది, ఎవరు కలుపుకోలేదు. ఆల్రెడీ అందులో ఉన్న వాళ్ళు ఈ అమ్మాయిని కొంచెం ఈమె లోన్లీనెస్ని, ఈ అమాయకత్వాన్ని కొంచెం ట్రాప్ చేశారు. సో ఈ అమ్మాయిని ఫర్దర్గా వేరే రొంపిల్లోకి దించి ఉంటారు, అంతేనమ్మా? తెలిసి తెలియక ఒక అమ్మాయి అంతకంటే ఓపెన్గా ఏం చెప్పగలుగుతుంది? సో అందుకోసం మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నువ్వు రాను, మీ మాట విన్ను అంటే వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు రాను అంటే బ్లాక్మెయిల్ చేస్తాం, మీ పేరెంట్స్కి నీ ఫోటో సెండ్ చేస్తాము, అది ఇది అని చెప్పేసి బెదిరిస్తున్నారు మేడం. వాళ్ళ పేరెంట్స్కి పంపిస్తారండి. ఎంత ధైర్యం ఉండాలి సార్ ఒక ఆడపిల్లని, అమ్మాయిలు అయ్యి ఉండి వాళ్ళు ఇట్లా ట్రీట్ చేయడం అంటే ఎంత దారుణమైన మెంటాలిటీ అది. అంటే వాళ్ళకు సంబంధించిన ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఈమెతో ఫుల్ఫిల్ చేసుకోవాలని చూస్తున్నట్టు. ఇప్పుడు మీ పేరెంట్స్కి పంపిస్తామని బెదిరిస్తున్నారు? అవును మేడం. ఓకే సరే సార్, మరి అటువైపు కూడా అమ్మాయిలే కదా, ఎట్లా డీల్ చేద్దాం దీన్ని? ఏం లేదండి, అటువైపు అమ్మాయిలున్నా అబ్బాయిలున్నా ఇట్స్ ఆల్ అబౌట్ బ్లాక్మెయిల్. అవును. ఓకే, ఈ బ్లాక్మెయిల్ ఎవరైతే చేస్తున్నారో ఈ అమ్మాయి డైరెక్ట్ షీ టీమ్ని అప్రోచ్ అయినా వాళ్ళు ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయరు. ఓకే, షీ టీమ్ని అప్రోచ్ అయ్యి ఇట్లా సమస్య ఉంది ఇట్లా అని చెప్పేసి వాళ్ళని పిలిపించి. అవును మనీషా, మరి నువ్వు ఎందుకు పోలీస్ హెల్ప్ తీసుకోవాలనుకోలేదు? దీనికి ఆన్సర్ చెప్పు. అంటే మళ్ళీ పేరెంట్స్కి తెలిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా మరి. ఇప్పుడు ఎవరికి తెలియకుండా ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అన్నది మనీషా. వాళ్ళు కూడా పేరెంట్స్కి ఏం చెప్పారు, ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఈ యొక్క షీ టీమ్ని ఇన్వెంట్ చేసిన తర్వాత చాలా రకమైన అమ్మాయిల సమస్యలు వాళ్ళు డీల్ చేయడానికి షీ టీమ్ అనేది ఎస్పెషల్లీ పెట్టారు. పెట్టిన తర్వాత చాలా చాలా ఒక సమస్యలు ఎవరైతే వెంటబడుతున్నారో లేకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మఫ్తీలో వచ్చి పట్టుకోవడం కానీ లేకపోతే వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడం కానీ. ఓకే, ఆఫ్టర్ ఇన్వెన్షన్ ఈ యొక్క షీ టీమ్ అయిన తర్వాత చాలా రకాల ఎటువంటి సమస్యలు, ఎవరు చెప్పుకోలేని సమస్యలు. లైక్ ఒకవేళ నా ఫోటోలు సోషల్ మీడియాలో పెడితే నాకు ప్రాబ్లం అవుతుంది? లేదండి, సోషల్ మీడియాలో అట్లా ఇట్లా పెట్టడానికి అట్లా ఏం అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు షీ టీమ్ వాళ్ళు మీరు అప్రోచ్ అయిన తర్వాత ఎంటైర్ వాళ్ళ మొబైల్ ఫోన్స్ అనేవి సీజ్ చేస్తారు. ఎందుకంటే మీకు సంబంధించిన పిక్చర్స్. ఇప్పుడు మీరు చెప్పిందంతా ప్రాక్టికల్ గా రైటే, కానీ నా డౌట్ చెప్తా. అంటే ఇంత క్రిమినల్ మైండెడ్ ఉన్న వాళ్ళు
ఇప్పుడు ఆ ఫోన్స్లోనే పెట్టారని చెప్పలేము. ఇప్పుడు చూస్తున్న అమ్మాయిలకు కూడా చాలా మందికి ఇది ఐడియా రావాలి. ఇప్పుడు మన షో ద్వారా ఇది ఒక అవేర్నెస్, ఒక భయం కూడా ఉండాలి. తప్పు చేసే వాళ్ళకి, ట్రాప్లో పడుతున్న వాళ్ళకి అవగాహన రావాలి. ఇప్పుడు ఇలాగ తప్పు చేస్తున్న వాళ్ళు, ఒక అమ్మాయిని ట్రాప్ చేసిన వాళ్ళు ఆ ఫోన్లోనే పెట్టుకుంటారని చెప్పలేము. ఐపీ అడ్రస్ల ద్వారా ఎక్కడెక్కడో ఉండి కూడా ఆపరేట్ చేస్తున్నారు. మొన్న ఒక కేసు వచ్చింది సార్ నా దగ్గరికి. అమ్మాయి ఫ్రెండ్స్ పక్క నుండే ఎక్కడో ఉండి ఐపీ అడ్రస్లు ఇక్కడ కావు, పోలీసులే ట్రేస్ చేయలేక వదిలేశారు. రీసెంట్గా ఒక సెలబ్రిటీ విషయంలో కూడా జరిగింది. సో నేనేమంటానంటే పోలీస్ వ్యవస్థ ఎంత గట్టిగా ఉన్నా వీళ్ళ జాగ్రత్తలే వీళ్ళు తీసుకోవడం బెటర్ ఏమో. ముందు నుంచి జాగ్రత్త పడడం, ఎలాంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారు స్టేజ్ అనేది దాటింది కదా. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో దాటింది. ఇప్పుడు ఆ స్టేజ్ దాటిన తర్వాత అమ్మాయికి ఇంకొక ఆప్షన్ ఇప్పుడున్న దారి అయితే ఓన్లీ షీ టీమ్ని అప్రోచ్ కావడం. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర కంప్లైంట్ పెడితే, కంప్లైంట్ పెట్టిన తర్వాత వీళ్ళ కేసు రిజిస్టర్ చేస్తారా రిజిస్టర్ చేయరా అనేది పక్కన పెడితే వాళ్ళు ఏదైతే ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళని కూడా పట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉమెన్ ఇష్యూ కాబట్టి షీ టీమ్ వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు నేనేమంటానంటే మనీషా, ఇప్పుడు సార్ చెప్పిన అవకాశం ఉంది, కాకపోతే ఎలాగో నువ్వు మా షోకి వచ్చావు కదా, నేను మాట్లాడి చూడనా అమ్మాయితో. అప్పుడు అవ్వనప్పుడు మనం డైరెక్ట్ ఇక్కడ నుండి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం. ఎందుకంటే మేము కూడా సపోర్ట్ ఉంటాం. ఫస్ట్ ఒకసారి అమ్మాయితో మాట్లాడదాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు కాకుండా అసలు ఆ అమ్మాయి వైపు నుండి ఒకసారి ఏం జరిగిందో తెలుసుకుందాం సార్. మనం ఏమని బెదిరిస్తారు అనేది ఒకసారి తెలుసుకుంటే బెటర్ కదా. అదర్ సైడ్ కూడా ఉంటే. సో మనీషా ఒక పని చేద్దాం. ఇప్పుడు నేను నీకు కాల్ చేస్తాను, దాని నుండి నువ్వు అమ్మాయికి కాల్ చేసి డైరెక్ట్ కాన్ఫరెన్స్ పెట్టు. సో ఇక్కడ ఈ వాయిస్ ఇక్కడ రికార్డ్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ నీకు ఎవిడెన్స్ ఏమన్నా ఉంటుంది. ఓకేనా? నా నెంబర్ లిఫ్ట్ చేసి నీ నెంబర్ నుండి అమ్మాయికి కాల్ చేయి. ఓకేనా? హలో 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 మనీషా, చెప్పు శిల్ప. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు అసలు? నాకు హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేదా? ఆ విషయం చెప్పాలి కదా. ఎన్నిసార్లు ఫోన్ చేశాను మీకు అసలు? నేను చేశాను, అర్జున్ గారు చేశాడు, రమేష్ చేశాడు. ఎవరికి రిప్లై ఇవ్వవేంటి? మెసేజ్ కి రిప్లై లేదు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు. లేదు, నాకు ఫీవర్ ఉండి అందుకనే లిఫ్ట్ చేయలేదు. నేను ఎవరు కాల్స్ లిఫ్ట్ చేయలేదు, మా మమ్మీ వాళ్ళే కూడా లిఫ్ట్ చేయలేదు. అదేంటి అసలు చెప్పాలి కదా నువ్వు. మనం అనుకున్నాము న్యూ ఇయర్ వస్తోంది, మనము ప్లాన్ చేసుకున్నాము. అసలు ఏంటి నువ్వు ఇప్పుడు హెల్త్ బాగాలేదని చెప్పడం ఏంటి? నేను రావట్లేదు. వీకెండ్ పార్టీ ఉందని చెప్పాను కదా, రెడీ లే పద వెళ్దాం మనం. లేదు, నాకు హెల్త్ బాగాలేదు, నేను రాను. డాక్టర్ చూపించి మందు వేసుకుంటే అదే అయిపోతుంది. లేదు శిల్ప, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను. ఏం ఇంట్రెస్ట్ లేదు? ఏం రాను అంటున్నావు? నెక్స్ట్ టైం వెళ్దాం, నాకు ఇప్పుడు రావాలని లేదు. అరే అది కాదు, మనం ఎంత ప్లాన్ చేసుకున్నాము, ఇవాళ వీకెండ్ పార్టీ, ఇవాళ వెళ్దాము అని. అర్జున్ గారు కార్ తెచ్చాడు, నువ్వు రెడీ అవ్వు, పద వెళ్దాం. లేదు, నేను విలేజ్కి వెళ్తున్నా. మా పేరెంట్స్ కాల్ చేసి రమ్మన్నారు. మా డాడీకి హెల్త్ బాగాలేదంట, నేను వెళ్తున్నా. అదే ఇప్పటికిప్పుడు అంటే ప్లాన్ చేంజ్ చేస్తే ఎలా కుదురుతుంది అనుకున్నావు? పీజీ నుంచి నేను వెళ్ళిపోతాను మా శిల్ప. పీజీ నుంచి వెళ్ళిపోతావా? ఏమైంది నీకు? లేదు, ఇంకా నేను విలేజ్ లోనే ఉండిపోదాం అనుకుంటున్నా. అప్పలమ్మలా మాట్లాడవాకు, ఊరికే విలేజ్ లో ఉంటాను అది ఇది అంటూ. నాకు మ్యారేజ్ సెట్ అయింది. తెలీదా నీకు? శిల్ప, నాకు మ్యారేజ్ సెట్ అయింది, నేను వెళ్తున్నా. మా డాడీ కాల్ చేశాడు. అరే మ్యారేజ్ సెట్ అయిందా? ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? చాలా జోక్ గా ఉంది ఇదంతా వింటుంటే నాకు. లాస్ట్ మంత్ బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు ఏమనుకున్నాం పబ్ లో, ఇలాంటివి మనకి సెట్ అవ్వని చెప్పా కదా నీకు. లేదు, నా పేరెంట్స్ కోసం నేను చేసుకోవాలి మ్యారేజ్. అరే చేసుకో, ఇంకా నీకు లైఫ్ ఉంది, ఎంజాయ్ చేయి. చేసిన తర్వాత నువ్వు కావాలంటే పెళ్లి చేసుకో. ఉన్నారు కదా మనకి ఇంకాను, మన కోసం ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు, మన కోసం ఇంకా తిరిగే వాళ్ళు ఉన్నారు. మనం చూడాల్సిన లైఫ్ బోల్డ్ ఉంది. ఏం ఎంజాయ్ చేయాలి? లేదు, నేను వెళ్ళిపోతున్నా ఇంటికి. ఎంజాయ్ చేసేది నిన్ను రోజు ఆఫీస్ దగ్గర ఎవరమ్మా డ్రాప్ చేసేది? సురేష్ గడే కదా. పికప్ చేసుకునేది ఎవడు? అర్జున్ గడే కదా. మరి అదే నువ్వు చూడాల్సిన లైఫ్. పద వెళ్దాం. లేదు శిల్ప, నేను రాను, నేను వెళ్తున్నా. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్తున్నా కదా నేను. ఎన్ని చెప్పినా నువ్వు వినవా మనిషా? లేదు శిల్ప, నేను వెళ్తున్నాను చెప్పినా కదా, ఎందుకు విసిగిస్తున్నావు నన్ను పదేసారి? అరే నేను కూడా నీకు నార్మల్ గానే చెప్తున్నాను కదా, నేను కూడా నిన్ను అలానే అడుగుతున్నా కదా. లేదు, నాకు ఆ ఎంజాయ్మెంట్లో అవసరం లేదు. నేను పెళ్లి చేసుకొని మా హస్బెండ్తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నా.
అంటే నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు అనేది నీకు తెలీదా? నేను అక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నానో నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను వెళ్తా అని చెప్తున్నా. పిచ్చిదానిలా మాట్లాడవకు మనీషా. నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఎవడన్నా నీ మొహం చూసాడా నువ్వు వచ్చిన కొత్తల్లో? ఇప్పుడిప్పుడే కదా నీ దగ్గరికి అందరూ కూడా వస్తున్నారు. నాకు అలాంటి లైఫ్ అవసరం లేదు శిల్ప, నేను వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదా, ఎందుకు నన్ను ఫోర్స్ చేస్తున్నావు? ఏంటి పతివ్రతలో మాట్లాడుతున్నావు? నేను మీ దగ్గరికి రాకముందు ప్రతివతనే, మీరే నన్ను ఇలా చేంజ్ చేశారు కాబట్టి నేను తెలుసుకొని మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా. నీకు నచ్చే కదా నువ్వు ఎంజాయ్ చేసావు అవన్నీ కూడాను. లేదు, నాకు అలవాటు లేనివి మీరు నేర్పించి చేపించారు నాతోని. నీకు అలవాటు లేకుండానే నువ్వు పబ్ లో డ్రింక్ చేసావా? నీకు అలవాటు లేకుండానే నువ్వు సిగరెట్ తాగావా? నీకు అలవాటు లేకుండానే నువ్వు బైక్ లో కార్ లో తిరిగావా? అవన్నీ అలవాటు లేకనే చేసా. అలవాటు లేకుండా చేసావు, ఇప్పుడు అలవాటు చేసుకున్నావు కదా. నాకొద్దు శిల్ప, నేను ఉండను, నేను వెళ్తున్నా, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, మా డాడీ కాల్ చేశాడని చెప్తున్నా కదా. పెళ్లి చేసుకుంటే ఒకడే మొగడే ఎంజాయ్ చేసామనుకో మన లైఫ్ వేరుగా ఉంటుంది. ఆయన ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడాను మొగులతోనే ఉంటున్నారా ఏంటి? ఎవరెవరితో నచ్చినట్టుగా తిరగట్లేదా? అది కూడా ఒక బతుకేనా? మీలాగా నేను బతకలేను, నాలాగా నేను బతుకుతా. ఈ రోజు ఎవరు పతివ్రతగా ఉంటున్నారు? ఎవరున్నా లేకపోయినా నాకు అనవసరం, నేనున్నానా లేదా అదే నాకు ఇంపార్టెంట్. ఏంటి బతిలాడుతుంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు మనిషా? నువ్వు నీ వల్లే కదా, నువ్వు ఒప్పుకున్న తర్వాతనే కదా మనం గోవా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. నీ ఒక్క దాని వల్ల మా అందరి మూడు స్పాయిల్ చేసేస్తున్నావు. నువ్వు రెడీ అవుతావా లేదా? లేదు శిల్ప, నేను రాను, సారీ, నేను విలేజ్కి వెళ్ళిపోతున్నా. నువ్వు ఊరికి వెళ్తానంటున్నావు కదా, నువ్వు మొన్న పార్టీలో దిగిన ఫొటోస్ అవన్నీ కూడాను మీ నాన్నకి సెండ్ చేశాను అనుకో, ఏ మొహం పెట్టుకొని వెళ్తావు, ఏ మొహం పెట్టుకొని పెళ్లి చేసుకుంటావు? లేదు శిల్ప, నేను రాను. రాను అంటే ఎలా కుదురుతుంది? పంపించమంటావు మీ నాన్నకి? నా దగ్గర నెంబర్ కూడా ఉంది, పంపించనా? ఆమెకి ఎలా పంపించాలి, నేను మాట్లాడితే ఇచ్చేసి. హలో హలో, శిల్ప అన్న మాట్లాడేది? అవును, మీరెవరు మాట్లాడుతున్నారు? నా పేరు అనుష అమ్మ, లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి మాట్లాడుతున్నాము. చెప్పండి. ఏంటి నువ్వు అమ్మాయివే కదా, నీ మాట్లాడే పద్ధతి ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మీరెందుకు మాట్లాడుతున్నారండి మధ్యలో? నేను ఎందుకు మా ఫ్రెండ్ కి ఫోన్ చేశాను, తనతో మాట్లాడుతున్నాను, మధ్యలో మీరెందుకు వచ్చారు? చెప్తా. మీ ఫ్రెండ్ ఇప్పుడు ఐడ్రీమ్ స్టూడియోలో ఉందమ్మా. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇక్కడ లైవ్లో రికార్డ్ అవుతుంది, ఫోన్ నెంబర్తో సహా. శిల్ప, ఇప్పుడు మాట్లాడు. అసలైనా అక్కడికి రావాల్సిన అవసరం తనకేంటి? అవసరం ఏంటో నీ నోటితో నువ్వే చెప్పినావు, ఇప్పుడు మేమేం చెప్పలేదు. నీ నోటితో నువ్వే బలికావు కదా, మీ నాన్నకు పంపిస్తా, ఏ మొహం పెట్టుకుని వెళ్తావు, ఇవన్నీ నువ్వే మాట్లాడినావు శిల్ప. అర్థమవుతుందా? అన్ని కూడాను తన ఇష్టంతోనే చేసింది, మా ఇష్టంతో మేం చేసుకున్నవే కదా. అంటే మీరు బ్లాక్ మెయిల్ చేస్తారా? ఆమె ఇష్టంతో అప్పుడు చేసినా ఇప్పుడు చెయ్యట్లేదు కదా. నువ్వు ఒక ఆడదానివై ఉండి ఇట్లా బ్లాక్ మెయిల్ ఎట్లా చేస్తావు ఇంకో అమ్మాయిని? నేనేం బ్లాక్ మెయిల్ చేయట్లేదు కదా, తన ఇష్టంతో వస్తానని చెప్పింది కాబట్టి రమ్మని అడుగుతున్నాను. ఇప్పుడు రాను అంది కదా. రానంటే ఫోటోలు మీ ఫాదర్ పంపిస్తా అనడం బ్లాక్ మెయిల్ కాదమ్మా. అమ్మ శిల్ప, నీకు ఒక క్లారిటీ ఇస్తాను, విను 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 శిల్ప. ఇప్పుడు ప్రోగ్రాంలో లాయర్ గారు ఉన్నారు, మన షో లైవ్లో ఉంది, ఓకేనా? మనీషా ఆల్రెడీ హెల్ప్ కోసం ఇక్కడికి వచ్చింది, మీడియా ఆశ్రయించింది. సో ఈరోజు తేల్చుకుందాం మనం ఏంటి అన్నది, ఎందుకంటే అటువైపు ఒక అమ్మాయి లైఫ్ ఉంది. నేను కొంచెం పద్ధతిగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు లాయర్ గారు మాట్లాడతారు, దానికి ఆన్సర్ ఇవ్వు. అడగండి సార్. ఏమైందమ్మా, ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావని? బ్లాక్ మెయిల్ ఎవరు చేశారండి? మరి ఏంది ఇందాక నువ్వు చేసింది ఏంది? ఈమెయిలా? లేకుండా మేము ఫోటోస్ తీయట్లేదు కదా. అవునమ్మా, ఇందాక నువ్వు చేసింది ఏంది? ఈమెయిలా బ్లాక్ మెయిలా? నేను అడిగి చెప్పాను కదండి, రమ్మని ముందుగా అడిగాను. అవును, ఇప్పుడు ఆమె రానంటుంది రానంటే నువ్వు ఫోర్స్ చేస్తావా? ఫోర్స్ ఎవరు చేశారండి? ఇప్పుడు చేస్తున్నావు కదమ్మా, ఇన్లేదు అనుకుంటున్నావా నువ్వు? టైప్ రిక్వెస్ట్ అండి. ఆమె స్టైల్ రిక్వెస్ట్ అది. స్టైల్ రిక్వెస్ట్ అయితే మా స్టైల్ రిక్వెస్ట్ ఇంకో వేరే ఉంటది. మరి ఇక మా స్టైల్లో మేము మాట్లాడతాం శిల్ప. మరి ఏమనుకుంటున్నావు నువ్వు? అమ్మాయి ఫొటోస్ ఎందుకు తీసారు మీరు అది చెప్పండి. అసలు మీ గ్యాంగ్ విషయాలు చెప్పు. ఇంకేం చేస్తున్నావు అమ్మా నువ్వు? ఏమేం చేస్తున్నారు మీరు? ఇందులో గ్యాంగే ఉంది మేడం. మేము మా లైఫ్ మేము లీడ్ చేస్తున్నాం, మాకు నచ్చినట్టు మేము తిరుగుతున్నాం, ఉంటున్నాం. ఇంట్లో ఏముంది తప్పు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇప్పుడు తిరగండి, మీకు నచ్చినట్టు మీ గంగలో మీరు దూకాలి, కానీ ఈ అమ్మాయిలను ఎందుకు పాడు చేస్తున్నారు? వేరే వాళ్ళకి నచ్చలేదు వద్దన్నప్పుడు వదిలేయాలి కదా. మేమెవరం పాడు చేయలేదు కదా మేడం. మేము రమ్మంటే ఏం కాదు కదా, వాళ్ళకి నచ్చే వస్తున్నప్పుడు
ఓకే అని చెప్పి తీసుకెళ్తున్నాం. తప్పే ఉంది. అమ్మాయి రానంటుంది కదా అమ్మా, ఇప్పుడు 10 సార్లు చెప్పింది అమ్మాయి రానని. వచ్చిన వాళ్ళు వాళ్ళకి లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది. మమ్మల్ని అడిగారు, మేము తీసుకెళ్తున్నాం. కాదు శిల్ప, నేను ఇప్పుడు మనీషా వైపు కాదు, నీ సైడ్ నుంచి మాట్లాడతా. ఈమెతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ఈ అమ్మాయి ఇప్పుడు తెలిసి చేస్తుందా తెలియజేస్తుందా అర్థం కావట్లే ఆమె మాటలు వింటుంటే. శిల్ప, ఏంటి ఎంజాయ్మెంట్ అంటే ఏంటి చెప్పు, ఒక మాట నన్ను ఇప్పుడు సిస్టర్ లాగా అనుకొని చెప్పు. మేడం, ఇప్పుడు మేము ఊరు నుంచి వచ్చాము. వచ్చిన కొత్తలో మేమందరం కూడాను నార్మల్ గానే ఉన్నాము. కానీ మాకు పక్కన వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఐఫోన్ మెయింటైన్ చేయడం, కార్లలో వెళ్ళడం, ఇలాంటివన్నీ చూసినప్పుడు మాకు కూడా అలాంటి లైఫ్ కావాలని అనిపిస్తుంది. కాదు, దానికోసం దిగజారాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మనీషా రియలైజ్ అయ్యింది, సరే ఆ యంగేజ్ లో ఏదో ఒక అట్రాక్షనో తప్పో రైటో తెలుసో తెలియకో చేస్తారమ్మా. తను రియలైజ్ అయింది, తన మానాన్ని తను వదిలేయకుండా పైగా నువ్వే ఏదో కరెక్ట్ అని చెప్తావేంటి? మేమేం చెడగొట్టట్లేదు మేడం, మేము మామూలుగా మాతో ఫ్రెండ్షిప్ చేయమని అడుగుతున్నాం అంతే. ఏం చేస్తారు ఫ్రెండ్షిప్ అంటే? ఏం చేస్తారమ్మా, ఏంటి అవుటింగ్ ఏం చేస్తారు మీరు? వెళ్తాం, అవుటింగ్ అంటే ఏముంటుంది, తాగుతాం, జస్ట్ ఎంజాయ్ చేస్తాం, డాన్స్ చేసుకుంటాం, మళ్ళీ వచ్చేస్తాం, మళ్ళీ రొటీన్ లైఫ్. ఫోటోలు కూడా తీసుకుంటారా ఇందులో? అది నార్మల్ కదా మేడం, ఈ రోజుల్లో ఎవరైనా జస్ట్ చిల్ అవుతున్నప్పుడు సెల్ఫీస్ తీసుకోవడం ఇలాంటివన్నీ కామన్ కదా. అబ్బాయిలు ఉంటారా అందులో? ఉంటారు, ఫ్రెండ్స్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసే ఉంటారు కదా. ఇప్పుడు మనీషాకి సంబంధం లేని అబ్బాయిలు ఆ గ్యాంగ్ లో ఆ ట్రూప్ లో ఎందుకున్నారు? మాకు కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, అందరం కలిసి వెళ్తున్నాం. సో అలా ఒకళ్ళకొకళ్ళు పరిచయం అవుతారు. ఇదంతా కరెక్ట్, తప్పే ఉంది. ఇదంతా కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా శిల్ప? కరెక్ట్ తప్పు అని నేనేం ఆలోచించట్లేదండి. ఏమనుకుంటున్నావు మరి? జస్ట్ ఫ్రెండ్స్ అంతే. దీని తర్వాత ఎలా ఉంటది లైఫ్ అన్నది కూడా నువ్వు ఆలోచించావా? ఎలా ఉంటుంది మేడం, నార్మల్ గా హాయ్ అంటే హాయ్ అని పలకరిస్తాం, అప్పుడప్పుడు పార్టీలో కలుస్తాం, ఇంతే. అంతే. పెళ్లిళ్ళు చేసుకుని మళ్ళీ సెటిల్ అయిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేవా? ప్రస్తుతానికి ఆలోచించలేదండి. మనీషాకి ఏదో సలహా ఇస్తున్నావు కదా, పెళ్ళెందుకు అదెందుకు అని. అవును మేడం, ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళలో కూడా ఎంతమంది పతివ్రతలుగా ఉంటున్నారు చెప్పండి. అయితే అది మంచి లైఫ్ కాదంటావు. ఆఫీసులకు వెళ్ళిన తర్వాత ఆంటీలు ఏం చేస్తున్నారు అనేది తెలియకుండానే ఉంటుందా? ఏమో వెళ్ళి ప్రిపేర్డ్గా ఉంది బాగా. నీకెవరైనా బ్రెయిన్ వాష్ చేశారా తల్లి ఇట్లా ఫస్ట్ నుంచి? ఇంతేనా నువ్వు? చెప్పింది కదా మేడం, ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చని. ప్రతి ఒక్కళ్ళకి అడల్టరీ సెక్షన్ కూడా దొరికింది సార్, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు అని చెప్పి. సరే అమ్మా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు, కానీ మంచిగా బతకాలనుకున్న వాళ్ళని ఎందుకు చెడగొడుతున్నారు మీరు? ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుందంట, ఆ అమ్మాయి ఫోటోలు పెట్టుకుని నువ్వు ఏం చెప్పింది? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, చట్టం ఏం చెప్పింది? అవతలని జడగొట్టమని చెప్పిందా? అలా ఏం అవతలని ఫోర్స్ఫుల్ గా తీసుకొని పోయి ఖరాబ్ చేయమని చెప్పిందా చట్టం? ఏం చెప్పట్లేదు కదా తనకి. ఏమంటున్నావు? లైఫ్ ని చక్కగా ఎంజాయ్ చేయమని చెప్తున్నాను మేడం. కొన్ని రోజులు ఎంజాయ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోమంటున్నాను, ఇప్పుడే చేసుకోమని చెప్పట్లేదు. ఓకే ఓకే శిల్ప, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఎంజాయ్మెంట్ అంటే ఏంటో చెప్పవా? వింటాను, నేను జస్ట్ తెలుసుకుంటాను. ఎంజాయ్మెంట్ అంటే ఏంటి మేడం, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మనకి ఇలాంటి ఫ్రీడమ్ ఉంటుందా? ఇప్పుడు జాబ్ చేస్తున్నాం అనుకోండి, మమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఒకళ్ళు ఉంటారు, డ్రాప్ చేయడానికి ఒకళ్ళు ఉంటారు, ఆకలి వేస్తుందంటే జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చేవాడు ఒకళ్ళు ఉంటారు, షాపింగ్లు ఉంటాయి, వీకెండ్ సినిమాలు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడాను మాకు హ్యాపీగా ఉంటుంది కదా. హ్యాపీ లైఫ్ ఉంటున్నప్పుడు ఇంకా వేరే ఏం కావాలి మేడం? అదే బయటికి వెళ్ళాలనుకోండి, పెళ్ళైతే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, వెళ్ళాలి రావాలి, ఇవంతా టైం వేస్ట్ పనులు కదా మేడం. మీరైనా చెప్పండి ఒకసారి, ఇంత మంచి లైఫ్ వదిలేసుకుని పెళ్లి చేసుకుంటానంటుంది. నాకు కౌన్సిలింగ్ ఇస్తుంది మీ ఫ్రెండ్, నాకే బ్రెయిన్ వాష్ చేస్తుంది, బాగానే ఉంది ఎఫెక్ట్. సరే శిల్ప, నువ్వేనా లేకపోతే నీ ఫ్రెండ్స్ కూడా ఇలాగే ఉంటారా? అందరం ఒకేలా ఉంటాం మేడం. ఓకే, మేము ఒకేలా ఆలోచిస్తాం. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని కూడా మంచి లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కదా శిల్ప. వాళ్ళు కూడా షాపింగ్కి తీసుకెళ్తారు, మీ ఆయన ఉంటే నిన్ను సినిమాకి తీసుకెళ్తాడు, హాయిగా పిల్లలు ఉంటారు, రిలేటివ్స్లో మంచి పేరు ఉంటుంది, ఇలా కూడా ఆలోచించవచ్చు కదా. ఎందుకు ఆ టైప్లోనే ఏదో ఫ్రీడమ్ లేదు అది లేదు ఎందుకు ఆలోచిస్తున్నావు? కలిసి బయటికి వెళ్ళొచ్చు, ఇలా కూడా ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం కదా మేడం, కాకపోతే కొంచెం పర్సన్స్ మారుతారు అంతే కదా తేడా. బాబోయ్, పర్సన్స్ మారుతారు. నేను అదే తల్లి చెప్పేది, ఆ వచ్చేవాడు ఎలాంటోడో, వెదవో, మంచోడో, సైకోనో, సాడిస్టో తెలియదు కదా. నేనేమన్నా నువ్వు ఒక్కడితోనే ఉండొచ్చు కదా, అలాగా నువ్వు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు? జస్ట్ నేను శిల్ప నీతో విను సైకోనో సాడిస్టో అయితే వాడితో ఉండలేం కదా. ఇప్పుడు మేము చేస్తున్న ఎంజాయ్మెంట్, ఈ ఫ్రీడమ్, ఈ ఇండిపెండెంట్, ఇది చాలు మేడం. అంటే మొగుడు సాడిస్ట్ అయితే ఉండలేవా? నువ్వు అనేది ఏంటి?
అదంతా తర్వాత మేడం, ముందైతే ప్రస్తుతం లైఫ్ ని ఇలా హ్యాపీగా లీడ్ చేస్తూ వెళ్తే బాగుంటుంది. బాబోయ్ మామూలుగా లేదు నీ కౌన్సిలింగ్ అసలు. కాదు శిల్ప, ఇప్పుడు నేను మామూలుగా నేను మనిషి సైడ్ తీసుకుని మాట్లాడాలి. ఎందుకో నాకు ఎక్కడో నీది కూడా ఏదో రాంగ్ ట్రాక్ పట్టిందేమో, నువ్వు కూడా ఒక అమ్మాయివే కదా అని నీ సైడ్ మాట్లాడుతున్నాను, జస్ట్ తెలుసుకోవడానికి అంతే. అర్థమైందా? నీకెవరు చెప్పట్లేదా మరి ఇలాగ మంచిగా ఉండు, ఇది అది లైఫ్ కాదని ఎవరు చెప్పలేదా? నాకెవరు చెప్పలేదు మేడం. నేను వాళ్ళని చూసే నేను ఇలా తయారయ్యాను. నువ్వెలా వచ్చావు చెప్పు సిటీకి? నాతో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడాను ఇలానే ఉన్నారు. నేను ఊరు నుంచి వచ్చినప్పుడు కూడా నేను మనీషా లాగానే ఉన్నాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ లో నన్ను కూడా అందరు ఇలానే చూశారు. ఎవరు మాట్లాడకుండా ఉండడం, దూరంగా ఉండడం, అదంతా నాకు నచ్చలేదు. వచ్చినప్పుడు ఆఫీస్ అంటే కొలీగ్స్ అందరూ కూడాను కలిసి ఉంటారు, వాళ్ళకి పార్టీస్ కి వెళ్తున్నారు, లంచ్ కి వెళ్తున్నారు, ఇలాంటివన్నీ చూసినప్పుడు నాకు అనిపించేదారు నన్నెందుకు కలుపుకోవట్లేదని. అందుకే నేను చేంజ్ అయ్యాను. ఆ తర్వాత నుంచి నాతో అందరూ చాలా క్లోజ్ గా ఉండడం స్టార్ట్ చేశారు. అదే నేను మనీషాకి చెప్పాను. ఇప్పుడు మనీషాని నువ్వు బెదిరిస్తున్నావు, నువ్వు ఇప్పుడు తిరిగిన వాళ్ళందరూ రేపు నీకు పెళ్ళయ్యాక నేను బ్లాక్మెయిల్ చేస్తారు, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఆలోచించావా అది ఎప్పుడైనా? నేను అంత దూరం ఆలోచించలేదండి. అదే ఇప్పుడు నేను అడుగుతున్నాను కదా, ఒకసారి ఆలోచించి దానికి ఆన్సర్. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నేను విన్నాను, ఓపిక్గా 20 నిమిషాలు చెప్పావు. సరే, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆలోచించిందంతా రైట్ అనుకుందాం, నీ సైడ్గా. నీలాగా ఆలోచించే వాళ్ళందరికీ క్వశ్చన్ ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు చేసిన పని మనిషిని నువ్వు ఈజీగా చెప్తున్నావు మీ నాన్నకు పంపిస్తే ఏంటి అని. దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? రేపు నిన్న అలాగే ఒక 4 అబ్బాయిలు బెదిరించారు అనుకో, నీ పరిస్థితి ఏంటి? అదే ఫోటోలు మీ నాన్నకు పోయినాయి అనుకో, మీ ఆయనకు పోయినాయి అనుకో. రీసెంట్గా మనం ఒక ఎపిసోడ్ కూడా చేసాం, లవరు మీ ఆయనకు పంపిస్తాను అన్నాడు సీడీ చేసి. మరి నీకు అలా పంపించారనుకో ఏం చేస్తావు? అప్పుడు కూడా ఇదే చెప్తావా? నాకు చెప్పినట్టే చెప్తావా? మీ ఆయనకి కానీ వాళ్ళకి కానీ మీ పేరెంట్స్కి కూడా ఇదే చెప్తావా? అదే ఈ మౌనం ఒకసారి దాని వెనక ఆలోచన వచ్చి ఆగావు చూడు, అక్కడ ఆగిపో, కంటిన్యూ కాకు. శిల్ప వింటున్నావా? వింటున్నాను. ఇప్పుడు నువ్వు తప్పుగా అనుకున్నా, నీ కోపం వచ్చినా ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి నేను చెప్తున్నాను, దీన్ని వేరే రకంగా కూడా ట్యాకిల్ చేయొచ్చు. ఆ సైడ్ నీకు ఇప్పుడు నేను చెప్తా. ఇదే మనీషాని తీసుకెళ్ళి, ఇదే కాల్ రికార్డింగ్ తీసుకెళ్ళి ఒక స్టేషన్కి తీసుకెళ్ళమ్మా, ఈ లైవ్ తీసుకెళ్ళి నేను ఇదే రికార్డ్ పెట్టి నీ మీద కేసు బుక్ చేశాను అనుకో, లాయర్ గారు చెప్పినట్టు ఈ బ్లాక్మెయిలింగ్ కింద నీ మీద సెక్షన్స్ కింద కేసు నమోదవుద్ది. ఆ తర్వాత ఏమైద్ది, సింపుల్గా ఇదే న్యూస్ మీ అమ్మ నాన్నకి వెళ్తుంది. దాని తర్వాత ఏమైద్ది, నీ ఫ్రెండ్స్కి సర్క్యులేట్ అవుతుంది, మీ చుట్టాల్లో సర్క్యులేట్ అవుతుంది. పలానా శిల్ప ఇలా చేసిందంట, వాళ్ళ అమ్మ నాన్నకి జాబ్ చేస్తున్నానని చెప్పి అక్కడికి వెళ్ళి ఈ పత్యాపరాలు చేసింది, ఇలా చేసిందని తెలుస్తుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? విను విను విను, ఇది వన్ సైడ్. ఓకే, ఒకళ్ళ లైఫ్ కాపాడి నీ లైఫ్ ఖరాబ్ అవుతుంది. 2, ఇప్పుడు నువ్వు ఆమెను బెదిరించావు, ఆ అమ్మాయి ఏమన్నా చేసుకునింది అనుకో, లేకపోతే ఆ అమ్మాయి భయపడి ఇంకేదన్నా చేసిందనుకో, అలా అయినా నువ్వు ఎఫెక్ట్ అవుతావు. 3వది చెప్పనా, ఇది ఇలాగే కంటిన్యూ అయిపోయి ఆమె కూడా మీ గ్యాంగ్లో చేరి మీరు ఇలాగే తైతక్కలు ఆడారనుకో, రేపు మీకే ఇదే సేమ్ థ్రెట్ మీకు ఎదురైందనుకో, నువ్వు ఆటోమేటిక్గా బలవుతావు. ఈరోజు మనీషా ఇక్కడికి వచ్చిందని తన మీద కోపమో ఇంకోటో కాదు, ఆమె ఏం ఆలోచించిందో నీకు చెప్తా నేను. ఆమె నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, నాలాగా చాలామంది తెలిసి తెలియక, ఒకవైపు నీ మీద కూడా కొంచెం జాలి ఉంది, నువ్వు ఇంత క్రిమినల్ మైండెడ్గా నువ్వు ఆలోచిస్తున్నా కూడా ఆ అమ్మాయికి కూడా ఎక్కడో ఒక పాజిటివ్ కార్నర్ ఉండి నాకు చెప్పింది. అర్థమైందా? ఇప్పుడు నేను నీతో ఇంత సాఫ్ట్గా, నాకు కావాలంటే నా ప్రీవియస్ ఎపిసోడ్లు చూడు, నేను ఏ రకంగా మాట్లాడతాను, ఇప్పుడు నీతో ఎలా మాట్లాడుతానో నీకు అర్థం అవుతుంది. అర్థమైందా? అర్థమైంది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. అమ్మాయి ఫొటోస్ ఇంకెవరెవరి దగ్గర ఉన్నాయి? నా దగ్గర మాత్రమే ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ ఇంకా గ్యాంగ్ ఉంది కానీ వాళ్ళ పేర్లు చెప్పను. శిల్ప ఇంకో 4 మెంబర్స్ ఉన్నారు. ఆ 4 మెంబర్స్ దగ్గర లేవు కదా? ఆ అర్జున్ గాడికి, సురేష్ గాడికి నా మాటగా చెప్పు, ఈ లీగల్ టాక్ నుంచి ఇలాగ అనుష గారు చెప్పారంట, అన్నీ సెట్ చేసుకొని డెలీట్ చేసేయమని చెప్పు. అర్థమైందా? అర్థమైందండి. నువ్వు కూడా తొందరలో ఇవన్నీ మానుకొని నార్మల్గా మార్చుకుంటే బెటర్. లేదు నా లైఫ్ నేను లీడ్ చేస్తాను, నాకు నచ్చినట్టు బతుకుతానంటే మళ్ళీ ఇదే టాక్ షోకి మళ్ళీ నువ్వు ఒక ప్రాబ్లం వేసుకొని రావాల్సి వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకో. నేను చేంజ్ చేసుకుంటాను మేడం. ఓకే, ఇప్పుడు నీకు లాయర్ గారు చెప్తారు, దీని కాన్సిక్వెన్సెస్ కూడా ఒకసారి విను. ఇదే షో మీ ఫ్రెండ్స్ కూడా పంపియమ్మా. సార్ ఒకసారి చెప్పండి, ఈ అమ్మాయి ఏం క్రైమ్ చేసిందో చెప్పండి మీ స్టైల్లో. ఇప్పుడు ఏదైనా ఏది చేసినా కూడా అమ్మా, ఒక మీరు చేసినా కూడా తప్పే, ఇంకొకరిని అందులో దింపడం కూడా తప్పే.
మీరు ఎప్పుడైతే ఈ అయాషిలకు అలవాటు పడ్డారో ఎట్లయినా ఈ సాఫ్ట్ కల్చర్కి మీరు ఇప్పుడు హ్యాబిచువేట్ అయినారో ఇట్లనే మీరు కొనసాగితే కొంతకాలం తర్వాత ఏమైపోతుందంటే డ్రగ్స్ అలవాటు అవుతాయి. ఓకే, డ్రగ్స్ అలవాటు అయ్యి మీరు ఒక మందుకు అలవాటు అయ్యి డ్రగ్స్కి అలవాటు అయ్యి ఓకే రోడ్డు మీద పడే స్థితికి వస్తుంది. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు అమ్మాయి తాగావు నువ్వు అంటుంది, ఆ అమ్మాయికి తెలియకుండా ఈ అమ్మాయి ఫోటోలు తీసినట్టు శిల్ప నువ్వు కూడా మంచిగా విను, నువ్వు కూడా నీకు మత్తుగా నీకు అసలు తెలియని స్థితిలో ఎవడెవడి దగ్గర ఏం వీడియోలు ఉన్నాయో నువ్వు చెప్పగలవా? ఈరోజు నీ మనస్సాక్షి మీద ఒట్టేసుకొని చెప్పు, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావు ఏమేం చేసావు నీకు అన్నీ తెలుసు. ఇప్పుడు మనీషా అంటే ఒప్పుకుంది నేను తప్పు చేశానని చెప్తోంది ఇక్కడ, నువ్వు అలా చెప్పగలవా ధైర్యంగా నీ పేరెంట్స్ ముందు కానీ మీ ఆయన ముందు కానీ రేపు నీకు ఫ్యూచర్లో ఎవరు వస్తే వాళ్ళ ముందు కానీ? ఇప్పుడు ఏడవడం కాదు, అర్థమైందా? ఇప్పుడు రేపు నువ్వు ఇలాగే ఒకళ్ళ దగ్గరికి హెల్ప్కి వెళ్ళావు అనుకో, నా దగ్గరకు వస్తే నేను అదే చెప్తాను, నువ్వు అమ్మాయికి చేసిందే నీకు తిరిగి వచ్చింది, నీ కర్మ నువ్వు అనుభవించావు అని చెప్పాను అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావు? నేను అలా ఏం అనుకోలేదు మేడం. ఇప్పుడు ఏడవడం కాదు. ఒక అమ్మాయిని ఏడిపించినప్పుడు తెలియదా నీకు అమ్మాయి ఎంత బాధపడుతుందో తెలుసా నీకు? అసలు అమ్మాయి చచ్చిపోదాం అనుకుందంట. నేను అంతవరకు వెళ్తుందని అనుకోలేదు మేడం. అదే అమ్మా, ఇప్పుడు మత్తులో మీకు అర్థం కాదు, ఇప్పుడు ఎంజాయ్మెంట్లో అర్థం కాదు, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఇంకోటి వస్తే అప్పుడు తెలిసి వస్తుంది. ఒకసారి చూడు, మూవీస్ మీకోసమే తీస్తున్నారు కదా, ఏం జరుగుతుందో ఎలా ట్రాప్ చేస్తున్నారో, ఒకళ్ళనొకళ్ళు అలవాటు పడి నీ కోసం నీ సరదాల కోసం ఇంకోళ్ళని బలి చేయడం, వాళ్ళకి ఏమన్నా అవడం, మళ్ళీ ఈ అమ్మాయి నీ దారిలోనే వచ్చి ఇంకో నలుగురిని ట్రాప్ చేయడం. ఏంది ఇది చైన్ సిస్టమా ఏంది? ఎక్కడ పోతున్నాం మనం? ఒక అమ్మాయికి అమ్మాయి సపోర్ట్ చేయాలి కానీ ఒక అమ్మాయి లైఫ్ని ఇంకో అమ్మాయి ఖరాబ్ చేస్తుందా శిల్ప? ఎంతసేపు చెప్పు, నిన్ను ఇప్పుడు స్టేషన్లోకి తీసుకెళ్ళి కేసు బుక్ చేయడం ఇవన్నీ చేయడం ఎంతసేపు చెప్పు? ఇప్పుడు నువ్వు బెదిరించినప్పుడు నీ మనసులో ఏమనుకున్నావు? మీ నాన్నకు పంపిస్తా అంటే ఆ పిల్ల కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది, గబుక్కునే ఇప్పుడు షోలో ఉంది కాబట్టి ఓకే, ఏ రూమ్లోనే ఉండి ఏదన్నా తాగిందనుకో ఏమన్నా చేసుకుందనుకో ఆ పాపం అంటుకోదా నీకు? శిల్ప ఇప్పటి వరకు నీకు కన్సర్న్గా చెప్పాను, సీరియస్గా చెప్తున్నాను విను, ఓకేనా? ఆ ఫొటోస్ ఏమున్నా కూడా డెలీట్ చేసేయండి. మళ్ళీ కనుక మనీషాకి ఇప్పుడు అమ్మాయి ఊరు వెళ్ళిపోతాను అంటుంది, ఆ అమ్మాయి రూమ్ మారిపోయినా ఎక్కడికి వెళ్ళినా నీ దగ్గర ఉన్న ఫొటోస్ మాత్రం మొత్తం డెలీట్ అయిపోవాలి. ఇంకెక్కడ నేను చెప్తున్నాను, మిమ్మల్ని పిలిపించి నేను ఒక 2-3 డేస్లో MOU రాయిస్తాను, ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న అన్నీ డెలీట్ చేయాల్సిందే. మీ ఫోనుల్లో ఎవరెవరు ఆ అమ్మాయితో ఫోటోలు దిగారో వాళ్ళ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వాల్సిందే. లాయర్ గారి ఆధ్వర్యంలో రాయిస్తాం మేము, అర్థమవుతుందా? ఇక్కడితో ఏం వదిలిపెట్టను నేను ఇది. మళ్ళీ ఆ అమ్మాయికి కాల్ వచ్చినా ఆ అమ్మాయి ఫోటోలు ఏ సోషల్ మీడియాలో ఎక్కడైనా బయటకు వచ్చినా కూడా బాగోదు శిల్ప. ఆ సురేష్ గాడికి అర్జున్ గాడికి కూడా చెప్పుకో, నువ్వు కూడా తొందరలో ఇవన్నీ మానేసేయి. అలాగే మేడం. రైట్ మనీషా, నీకు ఇంకా కాల్ రాదు ఈ అమ్మాయి నుంచి, బట్ నువ్వు కూడా నాకు ఓపెన్గా ఈ షో తర్వాత చెప్పు ఎక్కడికెక్కడికి వెళ్ళావు, ఎవరెవరితో ఫోటోలు తీసారని నీకు గుర్తున్న వరకు చెప్పు, అట్లీస్ట్ సో దట్ మనం ఇప్పుడు లాయర్ గారు మాట్లాడి వాళ్ళని పిలిపించి మళ్ళీ నీకు ఈ ప్రాబ్లం రాకుండా చేస్తాం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను ఇంటికి వెళ్ళిపోదామంటే భయం వేసింది, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకున్నా, మా వాళ్ళకి ఎక్కడ పంపిస్తారో అని. నా ప్రాబ్లం క్లియర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. బాధపడకు, ఇలా అసలు చావాల్సిన అవసరం లేదు, నీకు తెలుసో తెలియక చేసిన తప్పు, నువ్వెందుకు చావాలి, నీకెందుకు పనిష్మెంట్? ఇప్పుడు సార్ చెప్పినట్టు అన్నిటికీ సావు ముఖ్యం కాదు కదమ్మా. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే నీకు ఎవరైతే వెల్ విషర్స్ ఉన్నారో, నీకు ఎవరైతే ఉన్నారో పక్కన ఫ్రెండ్స్కి చెప్పుకోవడం కానీ ఇట్లాంటి పరిస్థితి లేదని ఉంటే అవతల వాళ్ళకి చెప్పుకుంటే మీకు ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది. మీకు మీరు ఆలోచన భయపడిపోయి పానిక్ అయిపోయి సూసైడ్ చేసుకుంటే తర్వాతైనా బయటకు వస్తాయి కదా ఇవన్నీ. బాధపడేది మీ అమ్మ నాన్న బాధపడతారు, ఈ అమ్మాయి ఇట్లా తప్పు చేసింది, ఇట్లా చూస్తున్న వాళ్ళకి కూడా ఇది ఒక గుణపాఠం, ఇట్లా చచ్చిపోయింది అని చెప్పేసి నీ పైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటది. ఈ అమ్మాయి ఏం తప్పు చేసిందో సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి నీ పైన నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. ఇంకా అప్పుడు ఎవరు కనీసం నీ గురించి మాట్లాడడానికి నువ్వు కూడా బతికుండవు, అది కాదు సొల్యూషన్. నువ్వు నిలబడి మాట్లాడాలి. నువ్వు బతికి సాధించకుండా నువ్వు ఏదో మాట్లాడి నేను ఇది చేసుకుంటా అది చేసుకుంటా అని చెప్పేసి అంటే ఎవరిని మనం అది చేస్తాం చెప్పు? మనీషా, నీకు ఒకటి మా లైఫ్లో మళ్ళీ నువ్వు నాకు కనబడతావో లేదో చెప్తున్నాను ఈ షో ద్వారా. ఇప్పుడు జరిగిపోయింది, అందరూ తెలిసే తప్పు చేయరు. ఇప్పుడు శిల్ప కూడా నాకు తెలిసి అమ్మాయికి సపోర్ట్ చేయట్లేదు నేను, కానీ ఆమె కూడా డీప్ స్టేజ్లో ఉంది. ఆ పిల్లతో ఇప్పుడు నేను మాట్లాడడానికి రీజన్, లేకపోతే ఇలా మాట్లాడను నేను, ఓకేనా? మీరందరూ కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఓ లోపం ఉంటుంది. తెలుసుకొని నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నావు కదా, అది జెన్యూన్గా స్టార్ట్ చేసుకో. రేపు ఒకవేళ ఇలాంటి విమర్శలు నీకు లైఫ్లో ఎప్పుడు ఎదురైనా కూడా
నిలబడి ఎదుర్కోగాని చావాలి, ఏడ్చి తగ్గిపోదాం అన్నదైతే మైండ్లోకి తెచ్చుకోకు నువ్వు, ఓకేనా? ఓకే మేడం. ఇప్పుడు మేము కాకపోయినా ఇప్పుడు షో చూస్తున్న వాళ్ళు మీకు ఇలాంటి సమస్యలు ఉంటే ఖచ్చితంగా మీరు పోలీస్ హెల్ప్ తీసుకోండి. షీ టీమ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి ఈ విషయంలో. నిజంగా ఇప్పుడు మనీషా విషయంలో అంటే అటువైపు అబ్బాయిలు కూడా లేరు, ఈ అమ్మాయి కాబట్టి మేము ఇక్కడ ఇలా సొల్యూషన్ ఇచ్చాము. మీ సైడ్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు డేర్గా అక్కడికి వెళ్ళి మాట్లాడొచ్చు మీ విషయాలు. ఇప్పుడు సార్ వాళ్ళ డీటెయిల్స్ కూడా రావు కదా బయటికి, వాళ్ళు కూడా ఏం డిస్క్లోజ్ చేయరు, బయట ఎక్కడ పెట్టకుండా సింపుల్గానే ఈ యొక్క విషయం సాల్వ్ చేసి వాళ్ళకి ఎవరైతే పనిష్మెంట్ ఇవ్వాలో వాళ్ళ పనిష్మెంట్ వాళ్ళకి ఇస్తారు. ఎస్. సో మీరు ఎప్పుడైనా సరే షీ టీమ్ అయినా అప్రోచ్ కండి మేడం. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా సరే మీకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేరు అని అంటే కంపల్సరీ షీ టీమ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎవరు లేకపోతే ఒక గవర్నమెంట్ అనేది ఒకటి ఉంది కదమ్మా, వ్యవస్థ. మనమేం ఒంటరి కాదు, అర్థమైందా? నీకు ఒక అమ్మాయి చెడు చేసిందని అందరూ అలాగే ఉండరు. ఎవరి హెల్ప్ అన్నా తీసుకో, ఎవరు హెల్ప్ చేయన్నాడు నీకు నువ్వే హెల్ప్ చేసుకో. చచ్చిపోతే మాత్రం నీ మీద దుమ్మెత్తి పోస్తారే తప్పితే నిన్ను ఎవడు పాపమండు 2 రోజులు గుర్తుపెట్టుకుంటారు మనీషా, ఆ తర్వాత నిన్ను ఎవడు గుర్తుపెట్టుకోడు, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ మనీషా.